హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మాకు ఈరోజు పడిన వర్షానికి వేడిగా ఏదైనా తింటే బాగుండు అనిపించింది. అందుకే హల్వా చేసేసుకున్నాం. ప్రాసెస్ చూసేద్దామా మరి? స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ గీ వేసుకొని 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుతూనే ఉండాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, దీన్ని నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ మిల్క్, హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ పాలల్లో హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేనైతే 5 లేదా 6 యాలకులు ఈ విధంగా స్మాష్ చేసి వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి. ఈ హల్వాలో 250 గ్రామ్స్ వరకు గీ పడుతుంది. ఇది కాస్త పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ముందుగా మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వని పాలల్లో వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని ఉడికి దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. తీపి ఎక్కువగా తినాలి అనుకునేవారు ఇంకాస్త షుగర్ వేసుకోవచ్చు. ఇది కాస్త దగ్గర పడింది కదా, ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. దీన్ని ఇంకాస్త దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, నెయ్యి 200 గ్రామ్స్ వరకు పడుతుంది. ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఏమైతే చిటికెడు పసుపు వేసాం. ఈ కలర్ని కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ రెసిపీ మా అత్తమ్మ చేశారు. ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాము. మీ సపోర్ట్ మాకెప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఈ హల్వాని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హల్వా
అమృత్సర్లోని చాలా ఫేమస్. ఎలా తెలుసు అంటే మా మామయ్య గారు ఆర్మీలో చేసేవారు. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా పంజాబ్లో చాలా ఇయర్స్ ఉండి వచ్చారు. ఈ విధంగా దగ్గర పడేంత వరకు దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. అయిపోయిందండి. చాలా ఈజీగా ఫాస్ట్గా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఎలా ఉంది? నచ్చిందని అనుకుంటున్నాను. అయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.